40 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయిలకు కోరికలు ఎందుకు ఎక్కువవుతాయి? ప్రతి వ్యక్తిలోనూ మగవాళ్ళలోనూ, ఆడవాళ్ళలోనూ 2 రకాల హార్మోన్స్ ఉంటాయి. మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఎక్కువుంటుంది. ఎస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువుంటుంది. ఆడవాళ్ళలో ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువుంటుంది. టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ తక్కువుంటుంది. 40, 50 ఏళ్ళు వచ్చేసరికి అమ్మాయిలకు మంత్లీ ఆగిపోతుంది. అప్పుడు ఈ హార్మోన్స్ డిస్టర్బ్ అయితాయి. ఎస్ట్రోజన్ తగ్గిపోతుంది. ఎస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకు బ్రెస్ట్ వేలాడబడుతుంటాయి. బట్టతల వస్తుంటుంది. సన్నగా మీసం కూడా వస్తూ ఉంటుంది. సో, ఇప్పుడే అనుకోకుండా ఈ టెస్టోస్టెరోన్ బ్యాలెన్స్ పెరిగినట్టయితుంది. అంతవరకు టెస్టోస్టెరోన్‌ని కాంపెన్సేట్ చేసే ఎస్ట్రోజన్ తగ్గిపోవడం వల్ల టెస్టోస్టెరోన్ లక్షణం ఏమిటి అంటే కోరికలు పెంచడం. టెస్టోస్టెరోన్ ఎక్కువ ఉన్నప్పుడు కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఈ పెరిగే కోరికలు అమ్మాయిలలో 40 దాటిన తర్వాత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తికి రాదు గానీ అప్పుడప్పుడు కొంతమందికి ఇది వస్తూ ఉంటుంది. అన్‌ఫార్చునేట్‌లీ ఆ టైం వరకల్లా వాళ్ళ పార్ట్నర్ వయస్సు ఈ అమ్మాయి కన్నా యూజువల్‌గా మన దగ్గర చిన్న పిల్లల్ని చేసుకోరు కాబట్టి ఓ 5, 10 ఏళ్ళు పెద్దదే ఉంటుంది. అతనికేమో పర్ఫార్మెన్సు తగ్గిపోతుంది. ఈ అమ్మాయికేమో కోరికలు పెరుగుతాయి. సో, ఇది భగవంతుడు పెట్టిన విచిత్రమైన పరిస్థితి. దీన్ని బయటపడాలనుకుంటే అబ్బాయిలు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. పొట్ట రాకుండా చూసుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. తర్వాత అవసరమైతే వ్యాగ్రా లాంటి మాత్రలు వాడుకోవచ్చు. వ్యాగ్రా వేసుకున్నంత మాత్రాన ఎవరికీ హార్ట్ అటాక్ రాదు. మనం నింపదిగా ఇలా కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నిమిషానికి 70 సార్లు హార్ట్ కొడుతుంది. ఇదే మనం గనక పరిచయం ఉన్న వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే అది 100 దాకా పోతుంది. అలా కాకుండా పరిచయం లేని వ్యక్తితో లేదా పక్కింటి ఆమెతో గనక చేస్తే అది 200 దాకా కూడా పోవచ్చు. అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే హార్ట్‌కు అంత రేట్‌ను తట్టుకునే శక్తి ఉండాలి. కనుక టాబ్లెట్ ఏసుకుంటే ఏదో హార్ట్ అటాక్ వస్తుందని భయపడొద్దు. టాబ్లెట్స్ వాడుకోండి. టాబ్లెట్స్ పనిచేసినంత కాలం ఎంజాయ్ చేయండి. సో, కొంచెం రొమాన్స్ ఉండాలి లైఫ్‌లో. ముఖ్యంగా సెల్ ఫోను, ల్యాప్‌టాపు, టీవీలు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ తగ్గిపోయింది. ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్ స్ట్రెయిన్ అయితున్నాయి. మగవాళ్ళకు ఉండేటువంటి టెస్టోస్టెరోన్ అనే హార్మోను యూజువల్‌గా 2 సోర్సెస్ నుంచి వస్తుంది. ఒకటేమో బయట ఉన్నటువంటి బాల్స్ నుంచి వస్తాయి. 2 బాల్స్ ఉంటాయి మగ పిల్లలకి. అందులోంచి వస్తుంది. రెండోది మజిల్ నుంచి వస్తూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు. కనుక కొంత వయసు వచ్చిన తర్వాత ఇంకేం నాకు వయసు అయిపోయింది. నేను ముసలోడిని అయిపోయాను. నాకు అవసరం ఏముంది అని అనుకోకుండా కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేయాలి. అది కూడా వెయిట్స్ చిన్న చిన్న వెయిట్స్ 5 కిలోలు, 2 కిలోలైనా పర్లేదు గానీ అగెయిన్స్ట్ వెయిట్స్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే మజిల్‌కు స్ట్రెంత్ ఉంటుంది. మీరు గంటన్నర, 2 గంటలు నడిచినా అంత శక్తి రాదు. కనుక నడిస్తే మంచిదే. నడిస్తే హార్ట్‌కు మంచిది. అంతకు మించి దానివల్ల ఉపయోగం ఉండదు. ఎవరైతే శృంగారంలో పాల్గొనాలని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏరోబిక్ ఎక్సర్సైజ్ రన్నింగో, జంపింగో, స్కిప్పింగో, కనీసం బ్రిస్క్ వాకో ఏదో ఒకటి హడావిడిగా స్పీడ్‌గా నడవడం నేర్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో 2 ఆవులున్నాయనుకోండి. ఒక ఆవుకి ఒక మగ లేగ పుట్టింది. ఇంకో ఆవు కూడా ఇంకో మగ లేగ పుట్టింది. ఇవి 2 4 ఏళ్ళు అయిన తర్వాత ఒక లేగను మనం ఏమంటామంటే కోడి అంటాం. ఇంకో లేగను ఎద్దు అంటాం. మరి కోడెకు, ఎద్దుకు ఏమిటి తేడా? 2 4 ఏళ్ళవే. రెండిటికి వయస్సు ఒకటే. 2 మగవే. కోడెకి ఏమిటంటే బాల్స్ పెద్ద పెద్దవి ఉంటాయి. వాటిని ముట్టుకోరు. తెలంగాణలో వాటిని బాల్స్‌ని ఇలా చితగొడతారు. దాన్ని చేరుగొట్టుడు అంటారు. అదే ఆంధ్ర సైడ్ అయితే వాటిని పట్టుకొని 2 కర్రల మధ్యలో పెట్టి నొక్కుతారు. దాన్ని ఊటగొట్టుడు అంటారు. సో, ఆ ఊటగొట్టిన తర్వాత కోడెకు దానిలోంచి వచ్చే టెస్టోస్టెరోన్ అమౌంట్ తగ్గిపోవడం వల్ల అది ఎద్దులాగా ఉంటుంది. చాలామంది మగవాళ్ళు కూడా పెళ్ళికి ముందు కోడెలాగా ఉంటారు. ధైర్యంగా ఉంటారు. పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళు ఎద్దులాగా అయిపోతారు. ఇది సోషల్‌గా వచ్చినటువంటి క్యాస్ట్రేషన్. అలా కాకుండా ఫిజికల్‌గా రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి.